ఉప్పు అన్నప్పుడు లపకన ముక్క అందుకోవాలి. పట్టిరు ఇక్కడ చూడు చందమామకి దండం పెట్టు బ్రో. ఇట్లా పట్ట చూడు ఒకటి పొద్దు పొద్దుగా పట్ట చూడు డ్రాగన్ ఫ్రై పైన చూడు చందమామ ఇంకా అన్నే ఉంది. దారం తెప్పింది చూడు 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 కుక్క అయితే ఎక్కడ ఇప్పుడు చెట్టు తడవచ్చు అంటావా? అది పేరా అంతేనా? ఒకటి ఉంది పోయిందా? అబ్బా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ముహూర్తం చేసిండు. బోని అయింది. బ్లాక్ బొంతనే అది. మధ్యలో దీంట్లో చూడు దాంట్లో గీత జాగ్రత్త ఇక్కడ అట్లా పోయిన రోజు మస్తు అన్నా వీడియో క్లియర్ అయిందా? అంతేనా? ఉమెన్ అన్నది ఏ పూమెన్ కాదు అది కొరమేనది. ఎక్సలెంట్.
ఏం కొట్టుడా కొట్టుడు పూమాట పూల్మరల్ తూరెక్క ఏం కొట్టుడు అది 5 కిలో కొట్టుడు ఏంది 5 కిలో కొట్టుడు కొడుతుంది నీ గుద్దల కాలం పడిపోయా అందుకే లపకమని మింగింది గాయస్ ఇక కొరమట కనిపిస్తుంటాం మా వాళ్ళకు నేను పోయిన దాకా ఉంటుందో ఉండదో చూద్దాం ఈ సప్పుడు లొడ సప్పుడు పెట్టుకుంటూ పోతాం అగ్గ ముదిమానం తప్పినా ఏంది అదే పోతుంటే అయ్యిపోతుంది ఆడితావా ఆడి ఆడి దెబ్బ అనుకున్నారా కట్టింటే మంచిగా ఉండదు పట్టిరు అయ్యో కుర్రమాట ఆయన ఉత్తగా అయ్యో ఇది ఎక్కడ కదా నా శాత కాదురా నాయన దాని బద్దలు పని చేసిరు అయ్యో రామచంద్ర అన్న వచ్చి కప్పేసినప్పుడు కొంచెం అంతా జరిగింది ఎక్కడన్నా మిస్ అయినా మళ్ళీ తిన్నాడు ఈ మాసం అప్పుడు వచ్చిన ఇంకేం వస్తా వా రాడు బడ వంగుతుంది రాడు 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 చూపి భూమేనా భూమేనా రాడు రాడు చూపి రాడు ఓయ్ అమ్మా ఏ రింగు పోమాట భూమేనా రాజా చెప్ప అంత వెయిట్ ఉండదు కొరమేను ఓహో ఓ నాలుగు ఈజీ ఉంటుంది 4 ఉంటుంది కానీ నెట్ కూడా ఎంత ఉందో మనం ఒడ్డుకు పోదాం ఒడ్డుకు పోయి సర్కస్ చేద్దామయ్యా ఎప్పుడైతే ఊసి కింద పడుతుందో తరుగుతాను హైదరాబాద్ అవును మరి
ఆయుధాలు చూడు, ఆయుధాలు తలిగించుకొని మరి అలా చెప్పకపోతే ఏం కాదు. ఇంకో జత కొనుక్కోవచ్చు. చెప్పిపోతే కాదు పలానా చెప్తుంది కదా ఇది. చిన్నది పడితే అల్లనే 2 సార్లు మిస్ అయిపోయింది. అది ఫెయిల్ అయింది. అది వా దా బాయ్ కదా పట్టు ఇంగ్లీష్లో మాట్లాడరా. దిస్ ఈజ్ ఎక్సలెంట్, దిస్ ఈజ్ స్నేక్ హెడ్ అండ్ దిస్ ఈజ్ పూల్ సైడ్, నడుముకంతా పూల్ హై. హిందీ కూడా అందరికి అర్థం కావాలి మరి. అందరూ కర్ణాటక కోల్బాల్ ఇంగ్లీష్ మాట్లాడు, నువ్వు ఒరిజినల్ ఇంగ్లీష్ మాట్లాడదు. దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఒరిజినల్. ఇష్టమైన కలర్ రెడ్, ఇంగ్లీష్ వైపు పింక్. ఎన్ని దగ్గర ఉంటుంది? ఒక 12 కిలోలు, 3 కిలోలు ఉంటుంది. 12 కిలోలకు అర్ధ కిలో 10 కిలో తక్కువ ఉంటుండొచ్చు. 50 గ్రాములు తక్కువ ఉంటుంది. ఓ నాయన ఏంది? నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాయి అప్పు మాట. అట్లా వా వా అన్న వా వా అన్న వా అన్న कैसा तेजस्वी लोग है हमारे पास. మచ్చి అది ఎన్నిసార్లు అటాక్ ఇచ్చింది మన అవతలకి వెళ్ళి కొట్టినప్పుడు. ఇది అదేనా? అదే మరి ఇది అదే ఇప్పుడు మనం కొట్టింది దాన్నే. ఓ అమ్మ నేను పట్టుకోవద్దా? మీరే తెప్పించుకుంటారా? ఫోటోలు కొడతారా? మనం కూడా ఒకసారి ఎంట్రీ ఇద్దాం. అమ్మా దూదిన్నట్టు ఉంది కదా, దూద్యా పొడగొట్టు మా. దీని కనుగుడ్లు నాకే కావాలి. కనుగుడ్లు కాదు దాని తినమాట. ఒకసారి చూద్దాం ఇయ్యాల చూసులేంది వేసుకో. మంచి ఫోటో తిమ్మా నాది, మంచిగా దాన్ని అది పెడతా. ఒక ఇద్దామా రానా? నువ్వు ఉండు, నువ్వు దగ్గర పోమా. దాదా ఇప్పుడు వీడియో కంటిన్యూ ఉంది కదా, చూడరు గాయస్. ఇది అదే పలాది అదే మాట ఎంతలేదు. ఇది చుక్కలు చుక్కలు పెట్టి పొద్దున్నే లేచి చూడు తోకలు ఈకలు తలకాయ అంట తీరా అల్లకెళ్ళి దాని తోకలు కొట్టుకితే లోపల ఫోటో కొట్టబట్టి అందరం కలిసి ఇవే అప్పటికి మనకు ఉంటాయి. ఏ కాంతం వచ్చినావు? అడ్వాన్స్ చూస్తురా గాయస్, అడ్వాన్స్ రాడుతో పందిని కొట్టిర్రు. ఎట్లుంది గాయస్? చూడు దాని తలకాయ చూడురా నాయనగో, నా తలకాయ అంత ఉంది. ఫోటోలో వచ్చినావా ఏమన్నా? ఇప్పుడు కొట్టు. నేను డీప్ పెట్టుకునేటట్టు కొట్ట ఫోటో దగ్గరికి అయిపోతుంది. దీనికా ఇట్లాక్ ఇట్లాగా పండుదనుకోలే నేను కాశ్మా కానీ నేను. గాయస్ చూస్తారు కదా, ఈరోజు షికారి మొత్తం బికారి అవుతుంది అనుకున్నాం కానీ సక్సెస్ అయితే అయింది. ఓ నాయన ఏంది ఇది పంది నాయన. అవి కిలోన్నర కుర్రమటలు చూడు దాని ముంగట ఎట్లున్నాయి, నువ్వు ఎంత అన్నట్టున్నాయి. ఓ నాయన ఐదు ఎట్లా పడ్డాయి? 4 ఎట్లా పడ్డది అనుకుంటానా? అంతేనా? ఈ లోలతో పెట్టింది వాళ్ళతో పట్టే చూస్తున్నావా? గాలకు 4 పడి కడద అదే ఉన్నట్టు. ఇది బురక. ఇగో గాయస్, ఇగో ఇదైతే వీళ్ళు చేతులు కొట్టి దీనికి దెబ్బలేదు ఏం లేదు. దీన్ని మనం సాదుకోవచ్చు కూడా, కడుపులు వేసి సాదవచ్చు దీన్ని. మంచిగా ఇది పైంది ఫోటో కొడుతుంది. బత్త దిగలేదు కదా మనం ఎందుకు వేసుకుంటాం. ఇగో గాయస్, ఓ నాయన ఉంటా అవే అట్లా పడితే సస్తో తలకాయకి దెబ్బ తాకి గాడిది చెప్పిన మాట నాలే. అగ్గో
కానీ పట్టంగానే అది వస్తుంది ఈపిన దాని రెక్కలు ఇక టైం అయింది కదా దానికి టైం ఎందుకు లేపుతుంది అంటావు? ఇప్పుడు లేపదు ఇక పవర్ అయిపోయింది అన్నప్పుడు లపక్కన ముక్క అందుకోవాలి. మనం తింటున్న తయారు ఆడేటప్పుడు లపక్కన ముక్క అందుకోవాలి. ఇక ఉన్నది గోస చేప ముక్కు ఊరికింది అంటే ఎట్లుంటది కదా, ఇజ్జత పోదు. నాయన ఇజ్జత ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ నువ్వెక్కడ షికారు కానీ ఆ చేపతో ఊరికించుకున్నావు ముక్కు అని. ముక్కే కొరికిందా ఇంకా కింద గిట్ల ఏమైనా సామాన్లు కొరికిందా అని కామెంట్లు పెడతారు. ఇక అవలపు కొడుతుంది.